కొన్ని సాంప్రదాయాలు మన వెనకటోళ్ళు ఇస్తే, ఇంకా కొన్ని సాంప్రదాయాలు మన ఇన్‌స్టాగ్రామ్ ఇస్తది. ఆనకాలం పడే 4 నెలల్లో ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో మిరపకాయ బజ్జీ, చాయ్ స్టేటస్ పెడతారు. ఈ సాంప్రదాయం ఓళ్ళు క్రియేట్ చేసిర్రో ఎరకలేదు గానీ, తిన్నా తినబుద్దైనా ఆన పడ్డప్పుడు పకోడియో, బజ్జో స్టేటస్ పెట్టుకుంటే అదొక ప్రెస్టేజ్ స్టేటస్ అన్నట్టు మీరు బి ఇంతైనా పెడతారు. ఇక మేము బి నలుగిట్ల నారాయణే కదా! అందుకే మేము కూడా ఇంట్లో బజ్జీలు చేసుకుంటున్నాం బయట వాన పడుతుందని. ఇక గట్లనే గట్ల మీకు కూడా చూపిద్దాం మరి స్టేటస్ బదులు మొత్తం రీలే పెట్టొచ్చు కదా! అని చేసినాం అన్నట్టు చానా ఈజీ. మంచిగా బజ్జీ మిరపకాయలు తెచ్చుకొని మధ్యలో కోసి ఇత్తులు తీసేసుకోర్రి. తర్వాత ఏం చేసుకోవాలి శనగపిండిలో ఓమా, ఉప్పు వేసుకొని తడుపుకొని జర్రంత సోడా వేసుకుంటే మంచిగా పొంగుతాయి అన్నట్టు. పిండిలో ముంచి లేసుడు ఇక కొంతమంది చింతపండుకి ఇట్లా రాసుకుంటారు అట్లా ఇట్లా వేసుకుంటారు కానీ మేము మసాలా టైప్ పైన వేస్తున్నాం. ఇక ఉల్లిగడ్డల కొత్తిమీర, ఉప్పు, కారం, ధనియాల పొడి, నిమ్మకాయ వేసుకొని మధ్యలో కట్ చేసి అందుకే లోపల చింతపండుకి ఇట్లా పెట్టలేదు అన్నట్టు ఎట్లా ఇది పెడతాం కదా అని చెప్పేసి మంచిగా ఇలా దూర్చుకొని షాయి తాగుకుంటా ఒక్కొక్క బుక్క కొరుక్కున్నారు అనుకోర్రి. టేస్ట్ పంగతి పక్కన పెట్టినా కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కైతే మస్తు ఉంటది. టేస్ట్ కూడా మంచిగానే ఉంది తీయుర్రి.